హాయ్ అండి. అందరికీ నమస్తే. కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు గురించి ఒకసారి మీకు చెప్తాను ఈరోజు. అంతేకాకుండా ఈ కుంకుమ పువ్వు గూడా ఎవరు వాడొచ్చు, ఎలా వాడొచ్చు అనేది గూడా మీకు చూపిస్తాను. తప్పకుండా చూడండి. ఇదిగోండి కుంకుమ పువ్వు ఇలా ఉంటుంది. అంతేకాకుండా ఈ కుంకుమ పువ్వు గూడా మనకి ఎక్కువ ఇలా 3 పెటల్స్ ఉన్నాయి గదా! 1, 2, 3 ఒక పువ్వుకి 3 గాని మాక్సిమం 3 రేఖలు ఇలా పూస్తాయన్నమాట. అందుకని చెప్పి కుంకుమ పువ్వు కాస్ట్ ఎక్కువ. అంతేకాకుండా ఈ 3 రోజుకి పిల్లలైతే 1, పెద్దలైతే 2 గాని, 3 గాని పాలల్లో గాని, డైరెక్ట్‌గా గాని నోట్లో ఏసుకొని తినొచ్చు. కుంకుమ పువ్వు గూడా మనకి టేస్టు ఎట్లా ఉంటుందంటే స్వీట్‌గా ఉండదు. కొంచెం నోట్లో ఏసుకుంటే ఒక చేదుగా గూడా ఉండదు. ఒక టేస్ట్ వస్తదనమాట. సో, మీరు ఎంచుకునేప్పుడు కూడా కుంకుమ పువ్వు ఇదిగోండి మంచి పెటల్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలనమాట. చూస్తున్నారు గదా! అంత క్లారిటీ కనపడదు. మీరు షాప్‌కొస్తే ఒకసారి నేను చూపిస్తాను. అంతే కాకుండా మీరు కుంకుమ పువ్వుని కూడా డైరెక్ట్‌గా ఇలా చేత్తో పట్టుకోమాకండి. ఇలా ప్లక్కరిస్తారు మాక్సిమం మంచి ఆటిలకి. నెక్స్ట్ వీడియోలో మీకు కుంకుమ పువ్వు ఒరిజినలా, ఫేకా ఎలా చూడాలన్నది మీకు చెప్తాను. అంతేకాకుండా మంచి ప్రీమియం కుంకుమ పువ్వు కోసం మన స్టోర్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ అండి.